ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఒక దివ్యకాంతి కలిగినటువంటి వ్యక్తి వచ్చాడు. వచ్చి, అమ్మ నేను బతికిస్తాను ఈ కృష్ణుణ్ణి, ఏం పర్వాలేదు, ప్రాణం పోలేదు, స్పృహ తప్పింది, తీవ్రమైనటువంటి అనారోగ్యం కలిగింది, కానీ పతివ్రత అయినటువంటి స్త్రీ యమునా నదిలోంచి నీళ్లు తీసుకుని రావాలి ఒక కలశతో. ఆ నీళ్లు ఈయన ముఖం మీద చిలకరిస్తే లేస్తాడు. కానీ ఒక నియమం ఉంది. ఏమిటంటే 1000 కన్నములు పెట్టినటువంటి కొత్త కుండని ఇస్తాను, సహస్ర ఛిద్ర ఘటము ఇస్తాను. ఆ ఘటాన్ని చేత్తో పట్టుకుని కృష్ణ పరమాత్మ యొక్క వెంట్రుకలు కొన్ని కత్తిరించి ఆవిడ ఏం చేసిందంటే, యమునా నదికి అవతల వైపు తమాల వృక్షం, యువతల వైపుక తమాల వృక్షం, ఈ రెండిటికీ కలిపి యమున మించి ఒక వెంట్రుకలతో ఒక వంతెన కట్టింది. కట్టి ఈ 1000 కన్నాలున్నటువంటి కుండ పట్టుకుని ఈ వెంట్రుకలు ఉన్నటువంటి తాడు మీద అవతల ఒడ్డుకి వెళ్ళి కుండ ముంచి నీళ్లు పట్టుకుని మళ్ళీ ఇదే తాడు మీద వెనక్కి వస్తే ఆ నీళ్లు చిలకరించాలి. కానీ అలా వెళ్ళేటటువంటి వాళ్ళు కృష్ణుడి బంధువులు కానీ కృష్ణుడి తల్లి కానీ కాకూడదండి. ఇంకా యశోద ఏం పెడుతుంది? అప్పుడు అందరు అన్నారు, అస్తమానం రాధాదేవిని నింద చేస్తుంది కదా, ఒక ఆవిడ పడుచు ఆవిడ, ఒక ఆవిడ వృద్ధురాలు, ఎప్పుడు రాధ అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, కృష్ణుడి దగ్గరికి వెడుతుంది, యమునా తటానికి వెళ్తుంది, మాలా పాతివ్రత్యం తెలియదు, ఏమీ తెలియదు అంటూ ఉంటారు కదా, వాళ్ళిద్దరినీ పిలవండి అన్నారు. వాళ్ళిద్దరినీ పిలిచారు. ఎవరా వచ్చింది? కృష్ణ పరమాత్మయే రాధ గొప్పతనం చెప్పడానికి వచ్చాడు. ఆ సహస్ర ఛిద్ర ఘటాన్ని ఇచ్చారు. ఇస్తే మేము పట్టుకొస్తాం నీళ్ళని. ముందు ఆ పడుచు ఆవిడ బయలుదేరింది. బయలుదేరి వెంట్రుకల మీదకి ఎక్కింది. టప్పని దిగి పడిపోయింది, ఆ కుండ పగిలిపోయింది. ఆవిడ చిన్న పుచ్చుకుంది. అయ్యో, అయితే నేను చెప్పుకున్నటువంటి గొప్ప వైభవం ఉన్నదానికి కారణం అర్థమైంది. రెండో ఆవిడ బయలుదేరింది. ఆవిడికి వెంట్రుకల తాడు తెగిపోయింది. ఇంకా తెచ్చేవాళ్ళు లేరని యశోద బెంగ పెట్టుకుంది. బెంగ పెట్టుకోకండి, రాధ ఉంది, ఆవిడ పతివ్రత అన్నాడు ఆ వచ్చిన వైద్యుడు. అందరూ ముక్కులు వేలేసుకున్నారు. అందరూ మరి ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారు కదా. ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి, ప్రకృతి కాంత అని తెలియదు. అప్పుడు ఈ పిల్లవాడు ఆవిడ్ని పిలవండి అన్నాడు. ఆవిడ వచ్చింది. కృష్ణుడిని అలా చూసి తల్లడిల్లిపోయింది. నేను తీసుకొస్తానని సహస్ర ఛిద్ర ఘటాన్ని పట్టుకొని ఆ వెంట్రుకల తాడు మీదెక్కి కృష్ణ పరమాత్మ యొక్క నామం చెప్తూ మాధవ 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 అంటూ అవతల ఒడ్డుకి వెళ్ళి 1000 కన్నాల కుండ ముంచి నీళ్లు పడితే ఒక్క చుక్క కింద పడకుండా మళ్ళీ అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకు వచ్చి కృష్ణుడి ముఖం మీద చల్లింది. చల్లేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహలో కలిగి మళ్ళీ చటుక్కుని లేచి కూర్చుంది.